20 గజాల్లో కట్టిన ఇళ్ళకి కూడా ట్యాక్స్ ఇస్తున్నాడు ఈ మధ్య. మరి దానికి ట్యాక్స్ ఇస్తే నువ్వు చెప్పిన దానికి ఏం వాల్యూ ఉంది? నీ ఏం ఎజెండా ఇది? ఒకసారి కట్టుబడి ఉన్నప్పుడు 25 గజాల్లో ఉన్నవాడు కింద ఇద్దరు పైన ఇద్దరు 3 ఇద్దరు తల్లి కొడుకులు ఎవడో ఉంటాడు. ఆడు 3 అంతస్తులు కట్టుకోకాడికి తప్పదు. 25 గజాల్లో సరిపోదు కింద, అది డబుల్ బెడ్రూమ్ అంతా కూడా ఉండదు. నువ్వేమో 3 అంతస్తులు అంటే ట్యాక్స్ వేసిపోతున్నావు. ఏమి 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 నువ్వు చెప్పడానికి ఏదో ఒక ఎగ్జామ్షన్ అట్లా ఎట్లా అవుతుంది? ఒకసారి 30 అంతస్తులు కట్టుకుని 25 గజాల స్థలంలో కట్టుకున్న ఇల్లుకు ట్యాక్స్ లేదు, 50 గజాల స్థలానికి ట్యాక్స్ లేదు అంతే. వాడికి కింద సరిపోక పైన కట్టుకుంటున్నాడు, పోనీ అద్దెకిచ్చుకుంటున్నాడు. వాడి జీవన భృతి నీ మీద డిపెండ్ కాకుండా పైన కట్టుకొని అద్దెలకిచ్చుకొని చిన్న దాంట్లోనైనా ఏదో బతుకుతున్నాడు. బతకని మళ్ళీ దానికి నువ్వు ట్యాక్స్ వేసి దానికి హెరాస్మెంట్ అదేని, ఇవన్నీ ఇల్లాజికల్ థింగ్స్. నీకు రెవెన్యూ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్కన దానికి ఏం చేయాలి ప్రత్యామ్నాయం అది ఆలోచించకుండా మూసీని సుందరీకరణ చేస్తాను. ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారంటే దాంట్లో ఏదో ఒక మతలబు ఉంది. మూసీ సుందరీకరణలో 1,00,00,000 కోట్లు అది అంటున్నారు, ఇది అంటున్నారు. కాబట్టి దాంట్లో ఏదో ఒక మతలబు ఉంది. గవర్నమెంట్ కి లాభం అవుతుందా, ఇండివిజువల్స్ కి లాభం అవుతుందా, దేర్ ఈస్ సంథింగ్ ఇన్వాల్వ్డ్. అందుకనే ఇంత ఆగమగా ఇది చేయాల్సి వస్తుంది. లేకపోతే ఆ డబ్బు పట్టిన చోటుకి పోయి దాన్ని అంతా చేసి దాంతో ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి గుడ్డిగా నేను నీకు చెప్తాను. ఇప్పుడు 108 రాజశేఖర రెడ్డి ఓహోహో చేశాడు అది ఇది అంటారు. దాంట్లో కూడా ఏదో ఒకటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో కానీ దీంట్లో కానీ బీద వాళ్ళకి ఫ్రీ చదువు అన్నారు. ఆ టైంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయంటే ఎవడు కాలేజీకి వచ్చే దిక్కు లేక అదొకటి పెట్టి జనాలను చేసి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చి అవన్నీ చేశారు. హాస్పిటల్స్ పిచ్చి పిచ్చిగా కార్పొరేట్ అని ఎవరు రావట్లేదు, హాస్పిటల్ గిరాకీ లేదు కాబట్టి అది ఒక కార్డ్ అని తయారు చేశారు. దానికి గవర్నమెంట్ పేమెంట్ చేస్తుంది అన్నారు. వాటిల్లో కూడా మళ్ళీ అన్ని స్కామ్లే, బిల్లులలో కూడా. సో దేంట్లో స్కామ్ లేదు, ప్రతి దాంట్లో కూడా అనుమానం వస్తుంది. అందరు అంటున్నారు ఈయనకి ఇంత. ఒక పక్కన ఓల్డ్ సిటీలో ఉంటే మరి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరు వ్యతిరేకించట్లేదు కదా. అదొక పెద్ద విషయము. ఓల్డ్ సిటీగా బాద్షా ఆయన. ఎవరు ఇల్లు కూలుతుంటే మరి పరిగెత్తి వస్తాడు. వాళ్ళ కార్పొరేటర్లు అయితే రోడ్డు మీద ఒక పండ్ల షాప్ ఇట్లా జరపగానే ఆయన వచ్చేసి వాళ్ళు నిలబడి కోనేరే అది ఇదని అల్లరి చేసి తుమారా ఘర్ మే ఐసీ కడితే వేసే కడితే ఆయన వచ్చి పెద్ద అల్లరి చేసి ఒక వీడియో వేస్తాడు. మరి ఇప్పుడు అసలు ఆ కార్పొరేటర్ ఎక్కడున్నాడో నాకు అర్థం కావట్లేదు. హీరోలాగా వచ్చేస్తాడు ఒక కార్పొరేటర్. ఆ చార్మినార్ చుట్టుపక్కల ఏదన్నా ఐస్ క్రీమ్ బండి జరిపినా పరిగెత్తి వస్తాడు ఆయన. పోలీసు వాళ్ళ మీదకి వెళ్ళిపోతాడు. అభి ఓవైసీ సాబ్ మేరకు ఫోన్ కరే మై ఆయా అదని ఇదని ఏ నా ఇన్సాఫీ హై అవన్నీ అంటాడు. ఇళ్ళు కూలుస్తుంటే మరి మీరు అందరు ఎట్టిపోయారు. మరి దాంట్లో ఇంకో క్వశ్చన్ మతలబ్ ఏముందంటే ఎక్కువ మటుకు హిందువులు ఉండిపోతున్నాయి. అంటే ఈ ముసి మాక్సిమం పోయాయి హిందువుల ఇండ్లు. మెజారిటీ లెక్కల ప్రకారం అంతా హిందువులే నిర్వాసితులు అవుతున్నారు, బాధితులు అవుతున్నారు. వీళ్ళు ఎక్కువ పట్టించుకోవట్లేదు. ఇంకోటి ఏమంటున్నారంటే ఇంకా జనాలు మాట్లాడుకునేది ఆల్రెడీ అక్బరుద్దీన్ వాళ్ళంతా థేమ్స్ రివర్ అవన్నీ చూసి అమెరికాలోనే ఒప్పందం కుదిరింది, ఇదంతా పోతుంది, వాళ్ళు కలిసే చేస్తున్నారు ఇదంతా అంటున్నారు. సరే వాళ్ళది అట్లా అనుకున్నాం. మరి మన బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేశ నాయకులు అంతే ప్రెస్ కాన్ఫరెన్సులు, స్పీచ్లు, స్టేట్మెంట్లు, అదెట్లా ఇదెట్లా అది ఇదని చెప్పేసి అక్కడి నుంచి భోజనాలు అయిపోతే వెళ్ళిపోతారు, అయిపోతుంది. తర్వాత యాక్షన్లో ఎవరున్నారు? మీరు అక్కడ పోయారా? మూసీ దగ్గరికి కానీ ఎక్కడికైనా కానీ ఎవరైనా వెళ్ళారా? లేదు, ఒక్కళ్ళు పోలేదు. వెళ్ళినా కంటి తుడుపు చర్య అంతే. వెళ్ళినా కంటి తుడుపు చర్య. ఈయన వీళ్ళ మాట ఏమి వింటారో తెలియదు, వినారో తెలియదు. ఇంకా ఏంటంటే అసలు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే పైన ఉండే ఎవడైతే కన్స్ట్రక్షన్ చేసేవాడు కానీ లేదా కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ కాంట్రాక్టర్ గానీ ఉంటాడో వాడు అన్ని పార్టీలకు చెందాలిస్తాడని చెప్తున్నారు. అంతే. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అని ఉంది, ఆంధ్రలో ఆయనే చేస్తున్నాడు. కాళేశ్వరం ఆయనే చేశాడు. ఏ పెద్ద ప్రాజెక్ట్ ఉన్నా, కోట్ల విలువ ఉన్న ప్రాజెక్ట్ ఉన్నా మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ అని ఆయన చేస్తాడు. ఏ ప్రభుత్వం ఉన్నా ఆయనే చేస్తాడు. అన్ని పార్టీలలో ఆయనకు సన్నిహితులు ఉన్నారు. అంతే. సో ఇప్పుడు మరి కాళేశ్వరం ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? కాళేశ్వరం డిస్టర్బ్ అయితే మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి డిస్టర్బ్ అవుతాడు. సో అన్ని పార్టీలతోనే ఆయనకి కనెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ ప్రాజెక్ట్లో ఏ స్కామ్ ఉన్నా, ఏదైనా ఏ పిల్లర్ కూలినా పెద్దగా జరిగేది ఏమి ఉండదని కూడా ఒక భావన వచ్చేసింది అందరు. ఆ వారం రోజులు హడావుడి అంతే. అదే ఊరికనే ఉంటుంది, వస్తుంది పోతుంది. మన పోయి నీళ్లు మంచిగా బారుతున్నాయి కదా అని కేటీఆర్, హరీష్ రావు వాళ్ళందరూ విజిట్ చేసి వచ్చారు. అంతా బాగానే ఉంది, ఉత్తగా అనవసరంగా మమ్మల్ని బదనాం చేశారని అన్నారు.